నమస్కారం, శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏం కాదు, అన్నీ బాగా అవుతాయి. నార్మల్గా ఉంటావు. నేను డాక్టర్స్ అన్నీ చెప్పాను. అందరూ జాగ్రత్త చూసుకున్నారు. నిన్ను బాగానే చూసుకున్నారా? జరిగింది దురదృష్టంగా. ధైర్యంగా ఉంది. ధైర్యం అవసరం. ఏం ప్రమాదమే లేదు. చిన్న చిన్నవన్నీ ఏం చేయాలి చేస్తారు. బాగా అయ్యే వరకు నేను సమస్య చేస్తాను. ఎంతైనా ఇంటికి పంపిస్తాను. సరేనా? దురదృష్టం జరిగింది, జరగడానికి సంగతి జరిగింది. భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకుంటాను. కానీ ఈ మధ్యలో లేదు. అందుకే మీ అందరికీ ఒక్కొక్కరికి ₹1 కోటి ఆర్థిక సాయం చేసి మీ పిల్లలు కూడా చదివించే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యతను తీసుకుంటా. చూడాలండి. అదేంటి అదేంటి గడిగడికి అవుతున్నాయండి. కూడా యాక్షన్ వెరిఫై చేస్తాను. మళ్ళా భవిష్యత్తులో కూడా సేఫ్టీ ఆడిట్ ఏం చేయాలో భవిష్యత్తులో జరగనీయకుండా సర్వనాశనం చేసేసారు. దాని పర్యవసానం ఏం జరుగుతుంది? ఆయనే సార్ మాకు టెన్త్ క్లాసే సార్. చర్యలు జరుగుతాయి. మీరు ఉండాలి బాబు. న్యాయం చేస్తారు సార్. తర్వాత కూడా ఏం చేయాలి? ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. మీరే బాధ్యత. నేను వచ్చి 60 రోజులైంది. చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. సంగతి జరుగుతుంది. అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసులు ఏర్పడే రకం ఇంటి మాట్లాడాలి. సంఘటన ఏంటి, ఇక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది అది చేస్తా. మంచి పద్ధతి కాదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఇలాంటి తప్పుడు పనులు చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. తమను కూడా హాస్పిటల్లో మాట్లాడాను. ఇక్కడ $50 లక్షలు ఇస్తున్నాం. లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంట్లోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా.
అన్ని విధాలు ఆదుకుంటాం. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా నేను కల్పించమని చెప్పాను. నిన్న కూడా చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీకి వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకుంటారు. మార్చికి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోకి అభ్యర్థించట్లేదు, మార్చిలోకి ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ నాకు అర్థమైంది. చెప్పాను కూడా చెప్పాను. ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కూడా నేతలు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులైంది. చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. దానివల్ల సంఘటన జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసు లేరుకునే రకం ఇంటి మాట్లాడు. సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది ఎందుకు చేస్తా, ఇది మంచి పద్ధతి కాదు. నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇలాంటి తప్పుడు పనులు చేయండి. థ్యాంక్ యూ. కనకర్తాలో జరిగినటువంటి సంఘటన పైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అది చాలా దారుణం. ఆ సంఘటన జరగడం దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నాగరిక ప్రపంచంలో కూడా ఇలాంటివి సమర్థించకూడదు, ఆమోదించడానికి కూడా వీలు లేదు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది. అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఈరోజు మన డాక్టర్లు అడుగుతున్నారు. అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకుని పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు. అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం. అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే కర్ణాటక అభివృద్ధి చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టేట్టుగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని. అది దేశంలో ఎక్కడెక్కడ చేసో చూసుకొని అవి తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం. డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు, మీకు పూర్తిగా అండగా ఉంటాం. అదే సమయంలో మనం ఆందోళన చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, మీకు న్యాయం జరగాలి. పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే నిధులు కూడా ఆదరగమని వారిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆలోచిస్తాను.